హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ పొడి సేమియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, కామెంట్ చేశారు పొడి సేమియాలు కావాలి అనేసి. అందుకనేసి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే మీరు నాకు చక్కగా కామెంట్స్ చేస్తూ ఉండండి. నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూసారా సేమియాలు అనేది ఎంత పొడి పొడిలాడుతున్నాయో. అలాగే డ్రై ఫ్రూట్స్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా డెకరేషన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చక్కగా. ఇప్పుడు దీని మీద పొడి సేమియాలు వేసాను, తర్వాత పంచదార వేసాను, తర్వాత ఎండు కొబ్బరిని చక్కగా ఇలా తురిమేసుకొని పెట్టుకుంటాము. అది కూడా నేను మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇలా వేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. బాదం పప్పుని నేను హాట్ వాటర్లో నానబెట్టి దాని పైన తోలు తీసేసి ఇప్పుడు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా కట్టర్ సహాయంతో సన్నగా తరిగేసుకుంటున్నాను. చక్కగా కట్ అయిపోతుంది. చాక్తో అయితే కొంచెం గుజ్జులా అవుతుంది, అందుకనేసి ఈ కట్టర్ తోటి చక్కగా అలా చేశాను. మధ్యలోకి ఇలా అనగానే వచ్చేస్తుంది. చక్కగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తరుక్కోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది కొంచెం స్మూత్గా చక్కగా బాగుంటుంది, అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు సగం పప్పు అయినా ఇలా చేసుకోవచ్చు. సేమ్ ఇంకా ఇంతే. బాదం పప్పులన్నీ ఇలా కట్ చేసేసుకొని కాసేపు ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలి కింద కానీ అలాగా వదిలేసుకుంటున్నాను. జీడిపప్పుని కూడా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్. అది కూడా నీట్గా కట్ అవుతుంది. ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. నిలువున ఒకటి అడ్డంగా అలా జీడిపప్పు షేప్లో పెట్టేసుకున్నాను. ఈ రెండు కూడా ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి కూడా చక్కగా ఫ్రిడ్జ్లో కడిగేసి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దీన్ని కూడా అంటే ఈజీగా మనకి వస్తుందన్నమాట. ఎండు ఖర్జూరాలు కడిగేసాను. ఒక గిన్నెలో వాటర్ వేసేసి, అంటే రైస్ వండుకునే గిన్నెలో వేసుకోవాలి. అంటే కూరది స్మెల్ రాకూడదు కదా, అందుకనేసి అన్నం వండుకునే గిన్నెలో ఇలాగా ఖర్జూరాన్ని స్టీము ఇస్తున్నాను. జల్లెడ బుట్టలో వేసాను ఫ్రెండ్స్. ఒకసారి ఖర్జూరాన్ని కూడా క్లీన్గా కడిగేసుకున్నాను, ఎందుకంటే దుమ్ము చాలా డస్ట్ ఉంటుంది కదా, అందుకనేసి. ఇప్పుడు నేను దీన్ని ఈజీగా ఎలా ట్రిమ్ చేస్తున్నాను చూడండి. వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఈజీగా మెత్తగా కట్ అవుతుంది. అదే మనకు కొంచెం వేడి తగ్గిందో మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకనేసి చక్కగా మెత్తగా ఉన్నప్పుడు మనకు కావాల్సినంత సన్నగా తరుక్కోవచ్చు. ఇలాగా ఈ ఖర్జూరాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. అదే ఎండు ఖర్జూరం అయితే మనం కట్ చేయడానికి చాలా తిప్పలు పడాలి కదా, అందుకనేసి చూసారా ఇంత సన్నగా కట్ అవుతుందో ఇలాగా సన్నగా తరిగేసుకోవాలి. తరిగేసుకొని కావాలంటే ఇలా హాఫ్ లాగా అయినా చేసేసుకోవచ్చు. ఖర్జూరాలు వేడైపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చేసేసి ఒక్కొక్కటి చక్కగా ఇలాగా పీల్ చేసేసి దీన్ని కూడా ఒక పావుగంట పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇవి బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత వచ్చేసి గసాలు, కిస్మిస్, మనకి ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. దానిలో నెయ్యి వేసుకొని చక్కగా మనం ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకుందాము. లో టు మీడియంలో ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక 4 రోజులకే ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఎందుకంటే నేను అన్నీ క్లీన్గా వాష్ చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ చక్కగా ఇలాగా లో టు మీడియంలో ఫ్రై చేసుకుంటున్నాను. నాన్ స్టిక్లో అయితే బాగోదు, ఎందుకంటే పైన క్రిస్పీగా లోపలేమో కొంచెం మెత్తగా ఉంటుంది.
అందుకనేసి మామూలుగా ఇలా కడాయిలోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక 15 డేస్ 20 డేస్ దాకా నిల్వ ఉంటుంది. ఒకేసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇలా చేసి పెట్టుకున్నా కానీ ఒక రకమైన కొంచెం స్మెల్ వస్తుంది. అందుకనేసి నేను కొన్ని మాత్రమే చేసుకున్నాను. అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను. ఇలాగా జీడిపప్పు ఫ్రై చేసేసి తీసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి బాదం పప్పును కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ బాదం పప్పు కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాదం పప్పు తీసేటప్పుడు జీడిపప్పుని ఒక సైడ్కి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఈ వేడి వెళ్ళి ఆ జీడిపప్పులకు కూడా తగులుతుంది, మళ్ళీ ఇంకా అవి కాలిపోయినట్టు అయిపోతాయి. అందుకనేసి ఒక పక్కకు జరిపేసి అప్పుడు ఆ బాదం పప్పులని వేయండి చక్కగా. ఇప్పుడు కిస్మిస్ని కూడా ఇంకొంచెం నెయ్యిని వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇలా అంతా చక్కగా ఫ్రై చేసేసుకుందాము. మీరు కావాలనుకుంటే దీనిలో పుచ్చపప్పు ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ వద్దు, ఇంతే ఇలా సింపుల్గా చేసుకుంటారు. ఇప్పుడు పుచ్చపప్పు అనేది ఫ్యాషన్ అయింది కదా, అందుకనేసి నేనైతే వేయట్లేదు. ఇది ఓల్డ్ రెసిపీ కదా, ఓల్డ్ లానే పడుతున్నాను. ఇప్పుడు ఈ కిస్మిస్ని కూడా తీసేసుకుందాము, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఎండు ఖర్జూరాన్ని వేస్తున్నాను. ఎందుకంటే దీనిలో జిగురు ఉంటుంది కదా, కడాయి అంతా పట్టేస్తుంది. అందుకనేసి లాస్ట్లో దీన్ని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇది ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చక్కగా దీన్ని కూడా లో టు మీడియంలో పెట్టేసి ఫ్రై చేసేసుకుందాము. ఇలాగా చూసారా, అలా వేసేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి. ఎందుకంటే ఒకదాని స్టీమ్ తగిలి ఇంకొంచెం ఫ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనేసి జరిపేసి పక్క పక్కన వేసేసుకుంటూ ఉండాలి. నేను ఎండు ఖర్జూరాన్ని 2 బ్యాచెస్ కింద వేసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి ముక్కిల్లో పట్టవనేసి అలా వేశాను. దీన్ని కొంచెం పట్టుకొని ఫ్రై చేయాల్సింది, ఎందుకంటే కదలట్లేదు అది. కింద చూసారా, ఆ స్వీట్నెస్ అంతా కడాయికి పట్టేస్తుంది. ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి గసాలని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఒక 50 గ్రాములు గసాల దాకా వేసేసుకున్నాను. గసాలు ఎంత ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. కానీ దీన్ని ఈ మూకిల్లో నుంచి తీయాలంటే కొంచెం కష్టపడాల్సిందే. అందుకనేసి దానికి కూడా నేను ఒక టిప్ చెప్తాను అన్నమాట. ఇలాగా దీన్ని కూడా కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు, దీన్ని వేసేసుకొని చక్కగా కలుపుకుంటే అప్పుడు అది అంతా పట్టేస్తుంది అన్నమాట. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమియాలు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ సేమియాలు వచ్చేసి ఓన్గా ఇంట్లో పడతారండి. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది. మనం పిండి కలిపేసి జస్ట్ అలా తోస్తే చాలు సేమియాలు అనేవి వచ్చేస్తాయి. కరెంట్తో వర్క్ అవుతుంది అన్నమాట అది. ఈ సేమియాల్లో గోధుమలు బలిసి మైదా వేస్తారు. ఎక్కువ క్వాంటిటీ గోధుమలు వేస్తే బలిసి తక్కువ వేస్తారు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వేస్తారు. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో టు మీడియం పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కాల్చేయకూడదు, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. తర్వాత అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో బాగా వాటర్ వేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఎసరు రానివ్వాలి. ఒక పక్క నాకు కట్ట బాయిల్ అవుతుంది. ఇలాగా సేమియాలన్నీ వేసేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, సేమియాల క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. దాన్ని సరిపడేలాగా వేసేసుకోవాలి. నేను ఇవి పండగ పూట చేశాను అన్నమాట. చక్కగా ఇలా వేసేసుకొని ఒకేసారి హైలో పెట్టుకోవాలి.
హైలో పెట్టుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. బయట అమ్ముతున్నారు ప్యాకెట్స్లో, ఇవి ఇంట్లో సేమియాలు చేసినట్టుగా రావు. బయట సేమియాలు అయితే ఇవి ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి అయితేనే చక్కగా ఇలా పొడిలాడుతూ వస్తాయి. ఇప్పుడు బయట ప్యాకెట్స్లో అమ్ముతున్నారు ఇలాంటి సేమియాలే, కాకపోతే అవి రావట్లేదు, గుజ్జైపోతున్నాయి. దాన్ని స్వీట్ పాలల్లో వేసుకోవాలి, లేదంటే కనుక మామూలుగా దమ్కే సేమియా అంటారు చూసారా, అలా వేసుకుంటేనే అది బాగుంటుంది. ఇది మాత్రమే చక్కగా పొడిలాడుతూ వస్తాయి ఈ సేమియాలు అయితే ఇంట్లో చేసుకున్నవి. ఇప్పుడు బయట కొంతమంది పెద్ద మిషన్లో వేసి అవి ఇస్తున్నారు, అవైనా వస్తాయి. ఈ సేమియా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, కొంచెం చక్కగా మెత్తబడాలన్నమాట. ఇప్పుడు అయిపోయింది. చక్కగా అన్నం ఎలా వంపుకుంటారో అలాగా నీట్గా వంపేసుకోవాలి, కొంచెం కూడా వాటర్ లేకుండా. ఒక పొంగు వచ్చేసింది, ఇంకా ఉడికిపోయినట్టే, మెత్తబడిపోయింది. ఇంకా నేను వంపేసుకొని చక్కగా ఇలా బేసన్లో వేసేసుకొని నెయ్యి వేసి చక్కగా అట్లకాడతో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉంటుంది ఇక్కడ పెద్ద టాస్క్ అన్నమాట. ఇది సేమియాలు మగ్గించి, ఈ సేమియాలు అనేవి ఓపెన్ చేయాలంటే చేతులు కాలుతూ ఉంటే వేడిగానే చేయాలి. ఇవి చల్లబడిపోతే కొంచెం రావు, అందుకనేసి ముందుగా చక్కగా ఇలా కలిపేసుకొని ఒకసారి, ఆ తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకుంటూ చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అంతటికి ఒక 200 గ్రామ్స్ నెయ్యి పట్టింది ఫ్రై చేసుకోవడానికి. ఈ రంజాన్ అంటే కొంచెం నెయ్యితో ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు ఇలాగా చక్కగా చేత్తో కలుపుకుంటూ చిన్న గడ్డలు ఏమన్నా ఉంటే కనుక చిదిమేసుకోవాలి ఈ టైంలోనే, మళ్ళీ చల్లారిపోతే రావన్నమాట. చక్కగా ఇదిగో ఇలా చేయాలని, ఫ్యాన్ కిందో ఏసీ కిందో లేదంటే కూలర్ కింద పెట్టుకోవాలి. చేతులు బాగా కాలుతూ ఉంటాయి అన్నమాట, వేడి మీద చేయాలి ఇవి. ఇలా అంతా చేసేసుకోవాలి, కొంచెం కలిపేసుకుంటూ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కొన్ని గడ్డల్లాగా వస్తాయి, కుప్పలాగా వేసేస్తాయి కనుక సేమియాలు, అందుకనేసి ఇలా చేత్తో ఓపెన్ చేయాలన్నమాట. నెయ్యి చేతికి రాసేసుకొని అలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు, కాకపోతే కొంచెం వేడి మీద చేయాలి అంతే. ఇంతే ఫ్రెండ్స్, ఇలాగా చేసేసుకొని పెట్టేసుకోవడమే. పండగ కదా అందరు వస్తారనేసి కొంచెం ఎక్కువగానే బాయిల్ చేశాను, వచ్చిన వాళ్ళందరికీ వేస్తుంటాను. అలాగే క్యారేజీలు కూడా వెళ్తాయి కదా, అందుకనేసి ఫస్ట్ రోజే కొంచెం ఎక్కువ వండేసాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇలా పొడిలాడుకుంటూ చక్కగా చేసేసుకొని పెట్టేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాగా అంతా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు పొడిలాడుతూ రంజాన్ స్పెషల్ సేమియాలు రెడీ అయిపోయాయి. ఇంతే ఫ్రెండ్స్, చక్కగా ఇలాగా వేసేసుకోవాలి ప్లేట్లో. మీరు చూస్తున్నారు కదా ఎంత పొడిలాడుతూ వచ్చాయో. ఇంతే ఫ్రెండ్స్, చక్కగా ఇలా చేసేసుకొని ఎంజాయ్ చేయండి. కాకపోతే ఇంట్లో చేసిన సేమియాలు అయితేనే ఇలా వస్తాయి చక్కగా. ఇలా వేసేసుకొని ఇప్పుడు పంచదార వేసేసుకొని ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవడమే. జస్ట్ సింపుల్ రెసిపీ అన్నమాట. కొంచెం ఉంచినప్పుడు మాత్రమే కొంచెం కష్టపడాలి, వేడిగా ఇలా గార్నిష్ చేసేసుకోవడమే. Thank you for watching.